నమస్కారం. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే ఈసీఐఎల్లో వచ్చిన ఒక అద్భుతమైన ఉద్యోగ అవకాశం గురించి మీకు చెప్పబోతున్నాను. ఏకంగా 200 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల కోసం ఈసీఐఎల్ ఒక రిక్రూట్మెంట్ను ప్రకటించింది. మరి ఈ అవకాశం గురించిన పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం. అవును, మీరు విన్నది కరెక్టే. ఈసీఐఎల్ సంస్థ ప్రతిభ, అనుభవం ఉన్న 200 మంది టెక్నికల్ ఆఫీసర్ల కోసం చూస్తోంది. ఇది మీ కెరియర్కు ఒక మంచి టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అసలు ఈ ఈసీఐఎల్ అంటే ఏంటి? ఒక ఇంజనీరింగ్ ప్రొఫెషనల్కు ఇది ఎందుకంత ప్రతిష్టాత్మకమైన సంస్థగా మారింది? ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈసీఐఎల్ అనేది ఏదో ఒక మామూలు ప్రభుత్వ సంస్థ కాదన్నమాట. ఇది నేరుగా మన భారత ప్రభుత్వ అణుశక్తి విభాగం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద పనిచేసే ఒక మినీ రత్న సంస్థ. దీనిబట్టే దీని వ్యూహాత్మక ప్రాముఖ్యత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మాటలు ఈసీఐఎల్ లక్ష్యాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. వ్యూహాత్మక ఎలక్ట్రానిక్స్ రంగంలో కొత్త ఆవిష్కరణలు, మన దేశంలోనే తయారీ అంటే స్వదేశీకరణపై వీళ్లు ఎంత దృష్టి పెడతారో తెలుస్తోంది. అంటే ఇక్కడ జాబ్ చేయడమంటే కేవలం ఏదో ఉద్యోగం చేసినట్టు కాదు. మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే అణుశక్తి, రక్షణ, ఏరోస్పేస్ లాంటి కీలకమైన రంగాల్లో మనం కూడా ఒక భాగమవుతాం. సరే, ఇంతటి ప్రాముఖ్యత ఉన్న సంస్థలో భాగం కావాలంటే ఎలాంటి ఇంజనీరింగ్ అర్హతలుండాలి, ఏ పోస్టులున్నాయి, ఆ వివరాలు ఇప్పుడే చూసేద్దాం. ఈ రిక్రూట్మెంట్లో ప్రధానంగా 3 కేటగిరీలు ఉన్నాయి. కేటగిరీ 1లో ఎలక్ట్రానిక్స్ సంబంధిత బ్రాంచ్ల వారికి ఏకంగా 100 పోస్టులున్నాయి. కేటగిరీ 2లో కంప్యూటర్ సైన్స్ ఐటీ వాళ్లకు 30, ఇక కేటగిరీ 3లో మెకానికల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వాళ్లకు 70 పోస్టులు కేటాయించారు. ఓకే, ఇప్పుడు మొదటగా అన్నింటికన్నా ఎక్కువ పోస్టులున్న కేటగిరీ 1 అంటే ఎలక్ట్రానిక్స్ ఇంకా ఎలక్ట్రికల్ ఇంజనీర్ల పాత్రల గురించి కాస్త వివరంగా చూద్దాం. ఈ 100 పోస్టులకు అప్లై చెయ్యాలంటే కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ పరికరాల ప్రొడక్షన్, రిపేర్, మెయింటెనెన్స్ లేదా టెస్టింగ్లో అనుభవం అడుగుతున్నారు. ఇంకో విషయం, ఈవీఎంలు, వీవీప్యాట్లతో అనుభవం ఉంటే అదొక అదనపు ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే బేసిక్ ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సరే, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్, ఐటీ నిపుణుల కోసం ఉన్న అవకాశాల వైపు వెళ్దాం. ఈ కేటగిరీ 2 కింద 30 పోస్టులున్నాయి. దీనికి అర్హత ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా ఐటీలో ఫస్ట్ క్లాస్లో బీఈ లేదా బీటెక్ పాస్ అయి ఉండాలి. కనీసం 60% మార్కులుండాలి. దీనికి కూడా క్వాలిఫికేషన్ తర్వాత 1 సంవత్సరం అనుభవం తప్పనిసరి. ఓకే, కెరీర్ అవకాశాలు బానే ఉన్నాయి. మరి జీతం సంగతేంటి, ఇతర ప్రయోజనాలేంటి అనేది కూడా చాలా ముఖ్యం గదా. సో ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఇది కాంట్రాక్ట్ జాబ్ కాబట్టి జీతం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నెలకు 25,000 రూపాయలు, సెకండ్ ఇయర్లో 28,000, ఇక 3వ, 4వ సంవత్సరాల్లో 31,000 రూపాయల వరకు వస్తుంది. ఈ జీతంతో పాటే మీకు కంపెనీ ప్రావిడెంట్ ఫండ్ అంటే పీఎఫ్ కూడా ఉంటుంది. మెడికల్ ఇన్షూరెన్స్ ప్రీమియం, రీయింబర్స్మెంట్, ఆఫీస్ పనిమీద బయటకు వెళ్తే టీఏడీఏ, ఇంకా కంపెనీ రూల్స్ ప్రకారం పెయిడ్ లీవ్స్, ఇలాంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అర్హతలు, జీతభత్యాలు అన్నీ బావున్నాయి. మరి ఈ ఉద్యోగానికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. గమనించండి, ఇది వాక్-ఇన్ సెలక్షన్ అంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాలి. డేట్ వచ్చేసి ఫిబ్రవరి 24, 2026 మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 11:30 మధ్యలోనే రిజిస్ట్రేషన్ ఉంటుంది. వెన్యూ హైదరాబాద్లోని ఈసీఐఎల్ నలందా కాంప్లెక్స్లో ఉన్న కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్. సరే, వాకిన్కి వెళ్తున్నాం. మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఏమేం పట్టుకెళ్ళాలి? ఓకే, ఈ లిస్ట్ జాగ్రత్తగా చూసుకోండి. 1. మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్, మీ రెజ్యూమే. 2. మీ పుట్టిన తేదీ ప్రూఫ్ కోసం 10వ తరగతి సర్టిఫికేట్. 3. మీ క్వాలిఫికేషన్కు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు, మార్క్షీట్లు. 4. మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు. 5. మీరు ఏదైనా కేటగిరీ కింద అప్లై చేస్తుంటే అంటే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ/ఎస్టీ ఆ సర్టిఫికెట్. చివరగా ఆధార్ లేదా పాస్పోర్ట్ లాంటి ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్. గుర్తుంచుకోండి, వీటన్నింటి ఒరిజినల్స్తో పాటు ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీలు కూడా తీసుకువెళ్ళాలి. అక్కడ మీ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేశాక
అంతా సక్రమంగా ఉంటే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ బట్టే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. సో ఆలోచించండి, ఈసీఐఎల్ లాంటి ఒక వ్యూహాత్మక సంస్థలో పనిచేయడమంటే మన దేశానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులలో పాలుపంచుకోవడమే. మీ కెరియర్ను ఒక కొత్త శిఖరానికి తీసుకెళ్లేందుకు ఇదొక గొప్ప అవకాశమేమో కదా.